సార్ ఇలాంటివన్నీ ఎందుకు సార్ మీకు? పర్వాలేదులే అమ్మా. యాపిల్ జ్యూస్ నాకు సూట్ అవుతుంది సార్, తెలియకుండా తీసుకొచ్చారు. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోమ్మా. నెక్స్ట్ టైం కల్పన, కోఆర్డినేటర్ కుమార్ అని ఒకడు ఉన్నాడు, వాడి ఇక్కడికి వస్తాడు. నీకు సంజయ్ రామస్వామికి ఉన్న లవ్ సంగతి వాడికి తెలియదు. తెలిస్తే ఫ్లాట్ అయిపోతాడు. వాడి వల్ల 2-3 యాడ్ ఫిల్మ్స్ వస్తాయి. ఎన్నాళ్ళని ఈ కోతి మార్కు సబ్బు పట్టుకు వేళ్లాడతాను. కొంచెం నేషనల్ క్లయింట్స్ దొరికితే మీ ఇమేజ్తో నేను అలిగిపోతాను. ధైర్యంగా వెళ్ళండి, నేను మేనేజ్ చేస్తాను. కల్పనని నమ్మిన వారు కష్టాలు పలవరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెళ్ళమ్మా. సార్, నేను ఆంధ్రభూమి మ్యాగజైన్ రిపోర్టర్ని. మోడలింగ్ చేసే అమ్మాయిల గురించి ఆర్టికల్ రాస్తున్నాను. మీ మోడల్స్ ఇంటర్వ్యూ చేయాలి. కెన్ యూ హెల్ప్ మీ? ఆ మేకప్ రూమ్ లో ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే. హలో మ్యామ్. రండి సార్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ చెప్పారు మీరు వస్తారని. చెప్పారా? టైం అయింది. ఈ రోజు ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి. సంజయ్ బాంబే వెళ్తున్నాడు. సంజయ్ ఎవరు? సంజయ్ రామస్వామి, ఎయిర్వాయిస్ మొబైల్ కంపెనీ చైర్మన్, నా లవర్. ఆయన మీ లవరా? అవును సార్. మొట్టమొదట నేను తన్ని బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. నా వైపే చూస్తూ ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే నా పక్క సీటు. తనే తెగ మాట్లాడాడు. అప్పుడే తను సంజయ్ రామస్వామి నాకు తెలిసింది. మేడం, ఇది నేను రాసుకోవచ్చా? హ్యాపీగా రాసుకోండి. అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను పట్టించుకోను. పెళ్ళంటూ చేసుకుంటే కల్పన్నే చేసుకుంటానని ఒక్కటే గొడవ. నేను ఛాన్సే లేదని చెప్పేశాను. చివరికి పోన్లే పాపం అని ఓకే అన్నాను. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఈ వారం కలకలం. ప్రముఖ వ్యాపారవేత్త నన్ను ప్రేమిస్తున్నాడు అని మనసు విప్పి చెప్పిన యాడ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ. ఆశ్చర్యకరమైన విషయం, ఆ వ్యాపారవేత్త మరెవరో కాదు, ఎయిర్ వాయిస్ సెల్ ఫోన్ కంపెనీ అధిపతి సంజయ్ రామస్వామి. Hello? No. It's a false news. Come on, believe me, sir. I have not even seen her. Hello? सर, उस लड़की को मैंने देखा भी नहीं है. ये सब कुछ झूठ है. उसने ऐसा क्यों कहा मुझे पता नहीं साहब. Sir, I have to call you back later. Yeah, bye. My photo on the book lo. తన ఫోటో మీ ఫోటో ఇద్దరిది లేదు సార్. నేను ఆ అమ్మాయిని చూడాలి. ఇప్పుడు అలాగే దాటడం. ఏమైంది? పిల్లలు ఇది క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారమ్మా. వన్ సెకండ్. గేట్ మీద కాల్పెట్టు. కేర్ఫుల్. నువ్వు రామా. ఓకే, ఇది నీది. బాయ్. ఇక్కడే ఉండండి. కల్పన అంటే ఎవరు? పైన ఉన్నారు. గొప్ప ఛాన్సే కొట్టేశావు. I know. ఇవాళ పొద్దున ఆంధ్రభూమి చూసాకే నాకు విషయం తెలిసింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వస్తాను.
Excuse me. yes కల్పన అంటే నేనే. ఏంటి విషయం? మ్యాగజైన్ లో న్యూస్ చూశాను. ఆంధ్రభూమి మ్యాట్రా. అబ్బబ్బా, లేచిన దగ్గర నుంచి ఎంతమంది, ఒకటే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, బొకేస్, ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్. ఇందుకే ఇన్ని రోజులు బయటికి చెప్పలేదు. తెగ తినేస్తున్నారమ్మా. యాక్చువల్లీ మొట్టమొదటి నేను తన్ని బాంబే ఎయిర్పోర్ట్ లోనే చూశాను. నా వైపే చూస్తూ ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే నా పక్క సీటు. తనే సంజయ్ రామస్వామి అని అప్పుడు నాకు తెలీదు. హాయ్ అని పిలిచాడు. నేను హాయ్ అని చెప్పాను. మాట్లాడుతున్నాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చే వరకు నాన్ స్టాప్ గా మాట్లాడాడు. అప్పుడే ఐ లవ్ యు అనేసాడు. నేను ఒప్పుకొని పొమ్మన్నాను. తన మనుషుల్ని పంపించి ఒకటే గొడవ. సరే ఓకే అన్నాను. బుక్కులో న్యూస్ వచ్చిందిగా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతమంది రికమెండేషన్ కోసం వస్తున్నారు. అవును, నువ్వు ఈ యాడ్కేగా వచ్చావు? ఈ యాడ్ లో యాక్ట్ చేయడానికేగా కోటేసుకొచ్చావు? నువ్వు సెలెక్ట్ అయ్యావా? నన్ను రికమెండ్ చేయమంటావా? లుక్, అద్దె కొట్టు తగిలించుకుని వస్తే గ్వాలీ షూటింగ్ కి పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా. స్వస్తి కావుదాం, చిక్ చిక్ సేమియాని ఏదొచ్చినా చెయ్యాలి. ఓకేనా? బట్ వన్ థింగ్, టాలెంట్ ఉంటేనే నేను రికమెండ్ చేస్తాను. ఇది పట్టుకో. ఇదే గరిట. ఏది చెప్పు? రూపిణి అంటే వంట మనిషి పేరు కాదండి, వంట నూనె పేరు. చెప్పు. ఇంకెప్పుడైనా చెప్తాను. సరే వద్దులే, సిగ్గుపడుతున్నావు. నీ నంబర్ ఇచ్చేసి వెళ్ళిపో. ఛాన్స్ వస్తే నేనే ఫోన్ చేస్తాను. 9850055555. ఎయిర్ వాయిస్ వాడుతున్నావా? ఆ ఫోన్ ఎందుకు తీసుకున్నావు? సిగ్నలే దొరకదట. డబ్బా సెల్లు. యాంటనాని కొంచెం తిప్పి పెట్టుకోమంటే వినిపించుకోడు. ఎంతైనా మా కంపెనీయే, అయినా స్టాండర్డ్ ఉండాలి కదా. హాయ్ అనిత. వన్ సెకండ్, నీ పేరేంటన్నా? మనోహరా? ఓకే మనోహర్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఛాన్స్ వస్తే పిలుస్తాను. ఓకే బాయ్. అవునవును. థ్యాంక్ యూ. Completed my MBA at Harvard. Since then I have been looking after this business after my dad. I feel honored to be identified as the Indian entrepreneur of this year. I strongly feel that the technology has to reach the people beyond the socio-economic barriers, and that's the goal of my company. Sorry, one sec. Hello. హలో, నేను కల్పన మాట్లాడుతున్నా. ఎలా ఉన్నావు? కల్పన? ఏ కల్పన? కల్పన, సంజయ్ రామస్వామి లవ్. హలో, బాగున్నారా? బాగానే ఉన్నాను. నీకు ఛాన్స్ వచ్చింది. గొడుగు మార్క్ డ్రైవర్ అడ్వర్టైజ్మెంట్. నువ్వు చేస్తావా? మీరు చెప్తే అంతకన్నా ఆ యాడ్ లో మీరు చేస్తున్నారా? అది మగవాళ్ళు వేసుకునే డ్రాయర్, అందుకే నీకు చెప్పాను. వెంటనే వచ్చేయి. నేను ఇప్పుడు టెలిఫోన్ బూత్ లో ఉన్నాను. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. ఒక నిమిషం. మార్క్ కమ్ హియర్. చెప్పండి. 2nd స్ట్రీట్ గాంధీనగర్, జడల మారమ్మ గుడి ఆపోజిట్. 2nd స్ట్రీట్ గాంధీనగర్, జడల మారమ్మ గుడి ఆపోజిట్. పార్డన్ మీ సార్? జడల మారమ్మ గుడి ఆపోజిట్ కదండి? జడల మారమ్మ గుడి ఆపోజిట్. యా. వెంటనే వచ్చేయి. ఆటోలో వస్తేనే బిల్డప్ గా ఉంటుంది. నువ్వు ఆటోలోనే వచ్చేయి. ఆటోకి డబ్బులున్నాయా? ఉన్నాయిలేండి. ఈ ఊళ్ళో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా? ఈయన గారు పెద్ద అమెరికన్ దిగాడు. అరే గుడ్డేదవా, చూసుకొని పారా. సారీ. మీరెందుకు సార్ సారీ చెప్పడం? వాళ్ళ నడి రోడ్డు మీద ఊపుకుంటాను అడిగితే మనం ఆటోలు ఫుట్పాత్ మీద తోలాలి ఏంటి? ఇక్కడే స్టాప్. కొంచెం చూసి డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో. భయపడ్డావా? ఏంటి చూసుకుని వస్తున్నావు? మన మేనేజర్ కుమార్ ఒక న్యూ మోడల్ కావాలన్నాడు. నాకు నువ్వే గుర్తుకొచ్చావు, అందుకే ఫోన్ చేశాను. అవును, ఏ యాడ్ అని చెప్పారు? గోడకు మార్క్ డ్రాయర్లు టాయ్. ఈ అడ్వర్టైజ్మెంట్ నీకు వస్తే ఎమ్మల కనుకో.
ఒక్కసారి ఊహించుకో, బీచ్ రోడ్ లో వినాయల్ హోర్డింగ్, నువ్వు డ్రాయర్ తో నిలబడ్డ పోసు 30-60 సైజ్, అదిరిపోతుంది. నువ్వే భయపడకు, తప్పకుండా సెలెక్ట్ అవుతావు. ఈ డ్రాయర్ అడ్వర్టైజ్మెంట్ కాకుండా ఇంకేమైనా ఉందా? ఉంది.